you. Connect Care Cube, Nizamabad's first doctor appointment booking app. Find your trusted doctor and book appointments in seconds. పార్ట్ తప్పని పరిస్థితిలో జరిగితే మీ మీద ఎలాంటి యాక్షన్ ఉండదు. ఓకే, ఈ వేదిక నుంచి చెప్తున్నాను, నమ్మండి. ఓకే, క్లాప్స్ కొట్టడం కోసం కాదు. బట్ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక్కొక్క మా అల్లుడిని మేము ఆస్ట్రేలియా పంపాలి, మా అత్తగారికి ఇది ఉంది, ప్రతి ఒక్కొక్క ఎక్స్క్యూజ్ తీసుకువస్తే మరి ఎలక్షన్స్ నిర్వహించలేదు. సో దయచేసి కొన్ని నిబంధనలు ఉంటాయి, దాన్ని కొంచెం తప్పకుండా పాటించండి. 20% 15% మేము రిజర్వ్ సిబ్బందిని అందుకే కేటాయించాం. ఓకే, అండ్ రిజర్వ్ లో కూడా అంటే రేపు మనకి కాబోయే ఎస్పెషలీ కార్పొరేషన్ లో జరిగిన ఎన్నికల్లో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడైతే ఎక్కువ సందడి ఉంటుందో అక్కడ మేము రిజర్వ్ ఉన్న స్టాఫ్ ని కూడా పంపడం జరుగుతుంది. మీకు కావాల్సిన మౌలిక వసతులు కమిషనర్ గారు ప్రత్యేక చొరవ తీసుకుని, ఇన్ఫాక్ట్ మీరు మీ పోలింగ్ కేంద్రాలకి వెళ్ళేటప్పుడు ఆశ్చర్యపడతారు, నేనే చూశాను. సో అన్ని మౌలిక వసతులు ఒక రాత్రి కోసం ఎంత కొత్త సరే ఇంటిలాగా ఇల్లు వద్ద ఉన్న సౌకర్యాలు మీకు అక్కడ మేము కల్పించలేము. బట్ వీళ్ళంత వరకు వీ హ్యావ్ ట్రై టు అకామిడేట్ ఎవ్రీథింగ్. ఓకే, సో దయచేసి మీ అందరూ ప్రశాంతంతో కూల్ అటెంటివ్ గా ఈ ఎలక్షన్ నిర్వహించాలి అనేది అది ఒకటే కోరు. సో ఇది అయితే మీకు మీ కంఫర్ట్ గురించి. రెండోది, ఇప్పుడు మనకి 2-3 వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. మీ అందరు కొంతమంది పంచాయతీ ఎలక్షన్ లో కూడా పని చేసి ఉండవచ్చు, ఉండకపోవచ్చు. సో దాంట్లో తేడా ఏంటంటే, ఫస్ట్ మనకి రేపు మాత్రం పోలింగ్ ఉంటది. అన్లైక్ పంచాయతీ ఎలక్షన్ మీ మీద అదే రోజు కౌంటింగ్ చేయాలి, అదే రోజు అంతా క్లోజ్ చేయాలి, డబ్బా బంద్ చేసి అలా ఏం లేదు. ఓకే, ప్రశాంతంగా మార్నింగ్ 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మీరు పోలింగ్ నిర్వహించండి. ప్రిసైడింగ్ ఆఫీసర్స్ తో ప్రత్యేక రిక్వెస్ట్ అండి, ప్రతి ఒక్క అంశాలు అది ఎంత చిన్న అయినా సరే మీ పిఓ డైరీలో తప్పకుండా రాసి ఉండాలి. మళ్ళీ చెప్తున్నానండి, ప్రిసైడింగ్ ఆఫీసర్ లో ఒక పోలింగ్ ఏజెంట్ వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పోలింగ్ ఏజెంట్ ని, నా రిలీవర్ దిలీప్ గారు, నేను వెళ్ళిపోయాను, మా రిలీవర్ దిలీప్ గారు వచ్చారనేది కూడా మీ పిఓ డైరీలో రాసి ఉండాలి. ప్లీజ్, పిఓ డైరీ ఇస్ అ స్టాట్యుటరీ పీరియడ్, దానికి చాలా విలువ ఉంటుంది. మనం ఒకవేళ బ్యాక్ ట్రాక్ చేయాలి, యాక్చువల్ గా ఆ రూమ్ లో ఆ రోజు ఏం జరిగింది అనేది పిఓ డైరీ చూస్తే ఒక సినిమా లాగా మన కళ్ళు ముందు కనపడాలి. సో అంతా వివరిస్తూ మీరు దాంట్లో రాయాల్సిన అవసరం పిఓతో నా విజ్ఞప్తి. ఫస్ట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ మీ అందరికి మీ పాత్రం తెలుసు. ఫస్ట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఫస్ట్ మన మార్క్ రోల్ కస్టోడియన్స్ APOs. Why are you called electoral roll custodian? ఎవరు వస్తున్నారు? ఇలా త్రిపాఠి బదులుగా సునీల త్రిపాఠి వస్తున్నారా, ఎవరు వస్తున్నారు అనేది చూసే బాధ్యత మీదే. ఒకవేళ మళ్ళీ పదం వాడకూడదు, బట్ టెండర్డ్ ఓట్ పడింది అంటే తప్పు మీదే. మనం పోలింగ్ ఏజెంట్స్ ని తప్పు పట్టలేము. పోలింగ్ ఏజెంట్స్ మేము జీతాలు ఇవ్వము, మేము జీతం ఇచ్చేది మీకు. సో దయచేసి APOs, you are the custodian as first officer, you are the custodian of the electoral marked copy. దయచేసి ఎవరు వస్తున్నారు అనేది ఫేస్ చూడండి, తర్వాత వాళ్ళు మీకు చూపెట్టిన ఫోటో ఐడి చూపెట్టండి. అండ్ చివరిలో ఏదైతే ఓటర్ మన ఎలక్టోరల్ రోల్ ఫోటో ఉందో ఆ మూడింటిని మ్యాచ్ చేయండి. ఓకే, కొంచెం ఒక 1-2 సెకండ్ ఎక్స్ట్రా పడినా కనీసం మీ పోలింగ్ అంతా సక్రమంగా జరిగే అవకాశం ఉంటుంది. సో 1-2 సెకండ్ ఇటు అటు అయినా పెద్ద ఏమి దీంట్లో నష్టం జరుగుతుంది. సో దిస్ ఈస్ రిగార్డింగ్ మీ APO బాధ్యత. 2 OPUలు ప్రతి ఒక్క సెంటర్ లో 2 OPUs పెట్టాలి. సో ఇప్పుడు మనకి ఉన్న వెసులుబాటులో ప్రతి ఒక్క కేంద్రాల్లో 2 OPUలు ఉన్నారు. యాజ్ పర్ రూల్ 1 OPU ఉండాలి. అంటే ఎక్కువ మంది ఓటర్ ఉన్నప్పుడు ఒక అదనంగా OPUని అక్కడ నియమించాలి. బట్ కమిషనర్ గారు ముందు చూపుతూ, ఎందుకంటే మనకి అర్బన్ ప్రాంతాలు కాబట్టి 2 OPU పాత్రం ఏంటంటే మీరు అక్కడ కావాల్సిన సామాన్లు అన్ని సక్రమంగా పెట్టాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎటు పరిస్థితిలో ఆ లైన్ క్రాస్ కాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓటర్ ఇక్కడ వెళ్ళి ఇక్కడ ఓట్ వేయాలి, ఎటు పరిస్థితిలో 2 voters will not cross each other. అర్థమైందా?
అప్పుడు ఏమైతుంది అంటే సీక్రెసీలో అంటే వాళ్ళు ఎవరికి ఓట్ వేస్తారు అనేది దాంట్లో లోపాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో దయచేసి ఈ రోజు మీరు వెళ్ళినాక హోప్ఫుల్లీ మీ అందరూ 4:30 వరకు చేరుకుంటారు మీ పోలింగ్ కేంద్రాల్లో. అక్కడ వెళ్ళి ఒకసారి రేకి చేయండి. మీ బ్యాలెట్ మీ ఏదైతే కంపార్ట్మెంట్ ఇస్తారో చుట్టుపక్కల ఎక్కడ కూడా కిటికీలు ఉండకూడదు. విండోస్ కావచ్చు, ఎలాంటివి ఓపెనింగ్స్ కావచ్చు, అవి అసలు ఉండకూడదు. ఆ ఉంటే మాత్రం ఇది పెద్ద ఇష్యూ అవుతుంది ఎవరైనా బయట నుండి. బికాజ్ మన అర్బన్ ప్రాంతాల్లో కొంచెం దగ్గర ఉంటాయి ఇల్లు ఇవి అన్ని. సో ఎక్కడ కూడా కిటికీలు లేదా ఎలాంటివి ఓపెనింగ్స్ ఉండకూడదు. ఈ రోజు వెళ్ళి ఒకసారి రేకి చేయండి మీ సెటప్ ఎలా ఉండాలి అని. అండ్ మనం అట్ వన్ టైం నాట్ మోర్ దెన్ 3 voters. దయచేసి అది గమనించండి. ఎక్కువ మంది 5 PM వరకు మీ 100 మీటర్ ప్రహరీలో ఎవరు వచ్చినా వాళ్ళు ఓట్ హక్కు వినియోగించాల్సిందే. అది తప్పదు. రాత్రి 9 అయినా 11 అయినా పర్వాలేదు. ఓకే, బట్ దయచేసి ఒక సమయంలో 3 కంటే ఎక్కువ మంది అక్కడ ఉండకూడదు. బికాజ్ అప్పుడు సీక్రెసీ కాంప్రమైజ్ అవుతుంది, మీరు బాధపడతారు. అండ్ ఈసారి ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ లో ఒక వెబ్ కెమెరా ఉంది. మేము అబ్జర్వర్ గారు, కమిషనర్, సిపి సార్, మేమంతా అంత క్షుణ్ణంగా మానిటర్ చేస్తాము. సో ప్లీజ్ దయచేసి మీరు రూల్స్ పాటిస్తే మీకు ఎలాంటిది ఇబ్బంది రాదు. అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ, టీఐడి ఆల్రెడీ క్యాష్ చేసి పెట్టాము. దయచేసి దీంట్లో ఆ రోజుకి ఉన్న రేట్లు కావచ్చు, పిఓస్ కి ఉన్న రేట్లు కావచ్చు, అంతా గౌరవ కమిషనర్ గారే, సిడిఎంఏ మేడమే దీన్ని డిసైడ్ చేసి పంపారు. అది మేము తూచా తప్పకుండా పాటిస్తామనేది మీకు హామీ ఇస్తాము. ఆ రేట్ పెంచండి, మేము అక్కడ వెళ్ళాము, ఎక్కువ పని చేసాము అనేది మాత్రం అలాంటివి రిక్వెస్ట్ తీసుకురాకండి. బట్ యాజ్ పర్ రూల్స్ ఇవ్వడానికి ఎక్కడ కూడా 100% మీకు మాట ఇస్తున్నాము. కమిషనర్ గారు చాలా ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్. సో ఆ టీఐడిఏ విషయంలో మాత్రం మీకు ఎక్కడ కూడా తేడా రాదు. ఓకే, సో మనం ఎలాంటివి తప్పులు లేకుండా పని చేస్తామో